ముసలోళ్ళు అయ్యా 1500 1000 పింఛన్ ఇస్తుంటే పెద్ద కొడుకు అయ్యా అని చెప్పుకుంటున్నారు జనం. ఎక్కడ కూడా నేను ఎక్కడ కదిలిస్తా ఆడ కూర్చొని బస్సులో కానీ ఇంకో చాట కానీ బ్రహ్మాండం 170% ఎవడు కూడా బ్రహ్మాండంగా ఉంది గవర్నమెంట్ గాని చంద్రబాబు పాలన గాని అని అంటున్నారు. మీ ఊర్లో పనులు ఎలా జరుగుతున్నాయి? మా ఊళ్ళో బ్రహ్మాండంగా జరిగినాయని మా ఊరు దోసకాయలపాడు గ్రామంలో పంచాయతీలో ఎక్కడైనా సిమెంట్ రోడ్డు వేయమన్నాడు. నేల కనపడలే ఈనాటికి. సిమెంట్ రోడ్డు వేసాం. ఇప్పుడు 30 లక్షలతోటి ఊర ట్యాంకి ఒకటి సొంపు ఒకటి ఇచ్చున్నాడు. దేనికి ఇబ్బందులు లేవు. మొత్తం పంచాయతీ బిల్డింగ్ 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాము. ఇన్ని సంవత్సరాల్లో మీరు రాజకీయం చూస్తున్నారు కదా, ఇంత అభివృద్ధి జరిగింది. ఇంత అభివృద్ధి నేను ఎరగను. ఇప్పుడు నాకు 70 ఏళ్లు. ఈ 4 ఏళ్లలో జరిగింది దేశానికి అభివృద్ధి అంతా కూడా. తాడు రోడ్లు లేదు, సీసీ రోడ్లు గాని, డ్రైన్స్ గాని, ఎక్కడెక్కడ బ్రిడ్జీలు గాని, వాగుల మీద అట్లా అభివృద్ధి చేశాడు. ఆ మంత్రులకు అట్టనే ఇచ్చాడు. కాంగ్రెస్ కలుద్దామని ఏం కాదు. రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి, వాడిని దెబ్బ కొట్టాలి. మనం నాశనం చేశాడు, నమ్మినోడిని మోసం చేశాడు మోడీ గారు. ఇప్పుడు వాడు మనకు వదిలేసి పచ్చిపచ్చమైన కాంగ్రెస్ అయినా మనం దగ్గర పెట్టుకొని మన పనులన్నీ సాధించుకోవాలి. ఈ 5 ఏళ్లలో మళ్ళీ మనము అసలు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నేను అనుకుంటున్నాను ఈ నాయకుడు ఏమో ఆయనకి ఇస్తున్నాడేమో మహానుభావుడు. అసలు నేను రోజు అనుకుంటా ఎక్కడ ఇంత కష్టంలో కూడా ఇంత అభివృద్ధి చేసి జనాలకు ఇస్తున్నాడేమో అంటే ఈ నాయకుడు ఏమో రోజు పిల్లలు పెడుతున్నాయేమో అనుకుంటున్నాయ్యా నేను. మహత్యంగా ఉంది ఆయన పని. ఇప్పుడు జనాభా ఇంత నాయకుడు కాదనుకు మళ్ళీ ఓటేస్తారంట. ఇంకేవుడు ఇప్పుడు ఎవరు కూడా మహానుభావుడు రావాలని చెప్పుకుంటున్నారు. ఆడోళ్ళు, ముసలోళ్ళు, మొత్తకోళ్ళు అందరూ కూడా. దేవుడు అని కాలు మీద 10 మంది కాలు మీద కాలేసుకొని కూర్చొని బ్రహ్మాండంగా బతుకుతున్నాం అండి. కమ్మంగా బతుకుతున్నాం. ఇక్కడ మటుకు ఎవరికి ఓటేసేవాడే లేదన్నాడు.